రంగుల లోయ మరియు మాయా కిరీటం. చాలా కాలం క్రితం నీలాద్రి అనే ఒక అందమైన రాజ్యాన్ని విక్రమ మహారాజు మరియు శాంతిదేవి అనే రాణి పరిపాలిస్తుండేవారు. ఆ రాజ్యంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఎందుకంటే ఆ రాజు, రాణి ప్రజలను తమ బిడ్డల్లా చూసుకునేవారు. ఒకరోజు నీలాద్రి రాజ్యంలో ఒక వింత జరిగింది. ఆకాశంలోని రంగులన్నీ మెల్లమెల్లగా మాయమైపోవడం మొదలయ్యాయి. చెట్లు నల్లగా, పూలు తెల్లగా మారిపోయాయి. చివరికి ప్రజల ముఖాల్లో చిరునవ్వు కూడా మాయమైపోయింది. సాహసయాత్ర. దీనికి కారణం తెలుసుకోవాలని రాజు, రాణి తమ మాయా గుర్రాల మీద చీకటి అడవి వైపు బయలుదేరారు. ఆ అడవి మధ్యలో ఒక పెద్ద రాక్షసుడు రంగులన్నింటినీ ఒక మాయా పెట్టెలో దాచిపెట్టాడని వారికి తెలిసింది. దారిలో వారికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. పెద్ద నదిని దాటడానికి వంతెన లేదు. అప్పుడు రాణి శాంతిదేవి తన దగ్గరున్న మాయా వేణువును ఊదగానే చేపలన్నీ కలిసి ఒక వంతెనలా మారి వారిని అవతలికి చేర్చాయి. మాట్లాడే చెట్టు, ఒక పాత చెట్టు వారికి దారి మర్చిపోయేలా చేయాలని చూసింది. కానీ రాజు విక్రముడు తన తెలివితేటలతో ఆ చెట్టు అడిగిన పొడుపు కథలకు సరైన సమాధానాలు చెప్పి దారి కనుక్కున్నాడు. రాక్షసుడితో పోరాటం కాదు, స్నేహం. చివరికి వారు ఆ రాక్షసుడి గుహకు చేరుకున్నారు. ఆ రాక్షసుడు చాలా పెద్దగా, భయంకరంగా ఉన్నాడు. కాని రాణి గమనించింది ఏంటంటే, ఆ రాక్షసుడు ఏడుస్తున్నాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని రాణి అడిగింది. రాక్షసుడు ఇలా అన్నాడు, నాకు ఈ లోకంలో ఎవరూ స్నేహితులు లేరు. అందరూ నన్ను చూసి భయపడి పారిపోతారు. అందుకే ఎవరూ సంతోషంగా ఉండకూడదని రంగులన్నీ దొంగిలించాను. అప్పుడు రాజు విక్రముడు ముందుకు వచ్చి, నువ్వు రంగులను వదిలేస్తే మేమంతా నీకు స్నేహితులుగా ఉంటాం. నువ్వు మా రాజ్యానికి వచ్చి అందరితో కలిసి ఆడుకోవచ్చు అని చెప్పాడు. తిరిగి వచ్చిన రంగులు. రాక్షసుడు సంతోషంతో రంగుల పెట్టెను తెరిచాడు. వెంటనే ఆకాశంలోకి రంగులన్నీ ఎగిరిపోయి రాజ్యం మళ్లీ కలర్ఫుల్గా మారిపోయింది. రాజు మరియు రాణి ఆ రాక్షసుడిని కూడా తమ రాజ్యానికి తీసుకువచ్చారు. నీలాద్రి రాజ్యంలో ఇప్పుడు 1. చెట్లు పచ్చగా మెరిసిపోయాయి. 2. ప్రజలు మళ్లీ నవ్వడం మొదలుపెట్టారు. 3. ఆ రాక్షసుడు రాజ్యానికి కాపలాదారుగా మారి అందరికీ స్నేహితుడయ్యాడు. నీతి, ప్రేమ మరియు స్నేహంతో ఎంతటి కఠిన హృదయాన్నైనా